శిరోమణి నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆముదాలవలస మండలం పుర్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా యత్నాన్ని రైతులు అడ్డుకున్నారు. నాగవల్లి నది నుంచి ఇసుక తరలింపునకు కరకట్టను జేసీబీతో తొలగించే ప్రయత్నం జరగగా ఎక్స్ ఎంపీటీసీ పాలవలస సూర్యారావు, నీటి సంఘ సభ్యుడు పాలవలస ప్రసాదరావు ఆధ్వర్యంలో రైతులు, మహిళా రైతులు నిరసన చేపట్టారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో పాటు ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలియజేయాలని రైతులు కోరారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు పాలవలస సురేష్. మా ఊర్లో 2006లో చాలా పెద్ద వరద వచ్చింది, నాగావల్లి నది. ఆ వరద వచ్చేటప్పుడు మా గ్రామాలు పొలాలు 44 గ్రామాలకు కూడా ఈ వరద వల్ల ఈ అంపిల్ నుంచి ఇలా డైరెక్ట్గా వరద పొలాల మీద పారుతుంది. సంతకవిటి మండలం వరకు కూడా ఈ వాటర్ వెళ్ళడం వల్ల అప్పుడు కలెక్టర్ గారు రాజశేఖర టైంలో మాకు కరకట్టు అయ్యింది. ఆ కరకట్టు అవ్వడం వల్ల మా గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ కరకట్టుని ఇక్కడ ర్యాంప్ వేసి కరకట్టును తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటివి జరగకుండా కలెక్టర్ గారు చూడాలని కోరుకుంటున్నారు. తదుపరి గ్రామం ఇసుక ర్యాంప్ ఇక్కడ చేయకూడదండి. కలెక్టర్ గారు ఈ ఊరికి ఈ 40 ఇయర్స్గా పోరాడితే కానీ ఇక్కడ కరకట్టు వచ్చింది. దానివల్ల పడింది. ఇప్పుడు వచ్చి ఇసుక తేడేస్తాము, ఇక్కడ ర్యాంప్ వేస్తున్నారు. అది మాకు వద్దు. ఈ ఊరు గ్రామం బాగుండాలంటే మీరు ఇసుక ర్యాంప్ వేయకూడదు అని కోరుకుంటున్నాము. మా గ్రామాన్ని కాపాడిని కరకట్టు, భూముల్ని మా గ్రామాన్ని కాపాడిని కరకట్టు, భూముల్ని మా గ్రామాన్ని కాపాడిని కరకట్టు. నా పేరు పాలవలస సురేష్. మా ఊర్లో 2006లో చాలా పెద్ద వరద వచ్చింది, నాగావల్లి నది. ఆ వరద వచ్చేటప్పుడు ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్పై అసత్య ప్రచారం, వ్యక్తిగత విమర్శలు రాజకీయ సాంస్కృతిక విరుద్ధమన్నారు. చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ప్రెస్ మీట్కి చేసినటువంటి మన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ గారు ప్రసాద్ గారు, టౌన్ ప్రెసిడెంట్, కమిటీ సభ్యులందరికీ మరి రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, జనసేన పార్టీ నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయాన్ని వదిలివేసిన, ఆయన ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా అనేకమైన ఆరోపణలు చేసినప్పటికీ జనసేన పార్టీ నుంచి వదిలివేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విత్డ్రా చేసుకున్న మధ్యలో ఈ రోజున నవనిర్మాణ అంటే ఒక సభకి ఏదో ఒక నామకరణ చేయాలి కనుక ఈరోజు తెలంగాణలో జనసేన పార్టీ సాధకులు, కార్యకర్తల మీటింగ్, దానికి ఒక నామకరణ పెట్టి నవనిర్మాణ సభని పెడితే దానికి నిన్న ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరి నిన్న తెలంగాణలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఎవరు, తెలంగాణలో మీటింగ్ పెడతామేంటి, తెలంగాణలో మీటింగ్ పెట్టాలంటే తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఒక నేషనల్ పార్టీలో భారతదేశం అంతా ఇటు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇట్లాంటి ఆలోచనలు మానుకొని ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దిగువ అబ్బవరంలో మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్బన్ సిఐ వెంకట గండికోట సుధాకర్ పాల్గొని మహిళల భద్రత కోసం శక్తి యాప్ను వినియోగించాలని సూచించారు. ఈవ్ టీజింగ్, గృహహింస, బాలబాలికలపై దాడులను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. సైబర్ నేరాలు సహకరించాలని కోరారు. వాళ్ళ జీవన పయనంలో ఎలాంటి తప్పులు కూడా చేయలేని ఉద్దేశంతోనే మీ అందరినీ ఇక్కడికి పిలిపించి
కొన్ని విషయాలు తెలియజేస్తాం. ఈ విషయాలన్నీ కూడా మీకు వినపడతాయి, మీకు నెక్స్ట్ రాబోయే కాలంలో బాగా ఉపయోగపడతాయి. అవి మీరు ఈ అమ్మాయి దాకా మన ఇంట్లో అవి ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మన పిల్లలతో మాట్లాడేసి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ముఖ్యంగా చూస్తే ఇలాగా మహిళలకు సంబంధించి ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా శక్తి ఫస్ట్ లో బాగా వివరించింది. దీనిలో ముఖ్యంగా మనకు వచ్చే ఉమెన్స్లో బాల్య వివాహాల గురించి ఆల్రెడీ మనకి ఇష్యూ అయిపోయింది. బాల్య వివాహాల కన్నా ముందు చెప్పుకోవాల్సింది పిల్లలకు మనం ఏది తప్పు ఒప్పు అని చెప్పే బాధ్యత కేవలం తల్లిది కాదు, తల్లిది కూడా ఉంది. ముఖ్యంగా సెల్ ఫోన్ అంత దరిద్రము లేదు, సెల్ ఫోన్ అంత మంచిదే లేదు. దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. సెల్ ఫోన్ మంచి రకంగా ఉపయోగం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ బావనాసి చెరువుపై ఆధారపడిన జాలర్లు చేపల వ్యాపారాల పరిస్థితి దయనీయంగా మారింది. చెరువులో తూటాకు పెరగడంతో చేప పిల్లల ఎదుగుదల లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వం చేప పిల్లలను వదలలేదన్నారు. దీంతో తమ ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. బావనాసి చెరువులో లభించే స్వచ్ఛమైన చేపలు మంచి డిమాండ్ ఉందన్నారు. ఇక చెరువులోని తూటాకును తొలగించి చేప పిల్లలను వదిలి తమ జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అన్నదమ్ములు తీసుకోండి నూనెకి పాటికి తింటే అవతలు కూడా నాకు ఎవరు అంటుంటే మండిందంటే ఇక అవి వచ్చినాయి. చాలా 2 కేజీలు, చాలా 3 కేజీలు ఇక అవి వచ్చినాయి. బేరాలు బాగున్నాయా? ఏం లేదు సార్, ఎండలు కాస్త బయటికే రావట్లేదు జనం. ఎండలు ఎండలు పిల్లల బేరాలు ఏదైనా పొద్దున సాయంత్రమే బేరాలు, మధ్యాహ్నం అన్న మాట ఏం లేదు. రోజుకి ఎంత వస్తుంది? కూలి వచ్చేది సార్ అంతే, మనకి 400 500 అట్లా. పొద్దున 200-300 వస్తే సాయంత్రం 200-300 వస్తాయి. అది ఆదివారం అయితే కొంచెం పర్లా. ఈ రోజులు ఏంటంటే కూలి. ఇట్లా మాకు చేపలు అయ్యే మేమే కసి వేసుకొని అవి ఎక్కిన చేప బక్కిన చేప అమ్ముకొని అట్టగా బతుకుతున్నాం. వాళ్ళకి జరుగుతున్నాయి మాకు. గిట్టుబాటు కావట్లా. ఏదో ఈ ఎండాకాలం. శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 11న ప్రత్యేక యోగా కార్యక్రమం, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. స్థానికులు, యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రచారం నిర్వహించనున్నారు. వర్షాకాలంలో 5 నుంచి 6 వేల మొక్కలు నాటాలని, భక్తుల సౌకర్యార్థం తిరుమల తరహాలో అమ్యూనిటీస్ కాంప్లెక్స్, అలాగే కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రరత్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దుగ్రాల గోపాలకృష్ణయ్య 137వ జయంతిని చీరాల రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా చేపట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ గోపీకృష్ణ స్వాతంత్రోద్యమం మరియు విద్యా అభివృద్ధిలో ఆయన సేవలను గుర్తు చేశారు. రెడ్ క్రాస్ చైర్మన్ బోధరాజు శశికిరణ్ మాట్లాడుతూ గోపాలకృష్ణయ్య భారత రెడ్ క్రాస్ తొలి జాతీయ కార్యదర్శిగా విశేష సేవలందించారని ఈ కార్యక్రమంలో పలువురు రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాలు కాకుండా ప్రజాస్వామ్యబద్ధంలో మన పరిపాలనలో భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీమదాంధ్ర విద్యాగోష్ఠి అనే పేరుతోటి విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా చీరాల్లో ప్రయత్నం చేయడం జరిగింది. ఆ గోష్ఠి అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అదేవిధంగా ఇక్కడ మనకి పక్కన కాంప్లెక్స్ ఉన్న చోట ఆయనే పేద పిల్లల కోసం ఎలిమెంటరీ స్కూల్ కూడా అప్పట్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తర్వాత ఈ పేరాల ఉద్యమంలో ఆయన బ్రిటిష్ వారికి ఎగరెస్ట్గా స్వతంత్ర సమరంలో పోటీ చేస్తూ బ్రిటిష్ వారితో సమానంగా
వారు ఈ ఉద్యమంలో వారికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టి చీరాల గ్రామానికి సంబంధించి పేరాల గ్రామానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు బ్రిటిష్కి ఎదిరించి పోరాడి ఒక గొప్ప స్వాతంత్ర యోధుడిగా ఈ చీరాల ఏరియా ప్రాంతాల్లో కీర్తికెక్కినట్టు మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి ఈ దుగ్గిరాల గోపాలకృష్ణ గారి జయంతి వేడుకలు జరుపుకోవడంలో చాలా మంచి కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు అందరికీ కూడా. ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రజాసేవా టీం ఆధ్వర్యంలో ప్రజాసేవకురాలు జనపిళ్ల సంధ్యారాణి కుమార్తె దివ్య జన్మదిన వేడుకలను ఎస్కే హాల్ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారి దివ్య చేత కేక్ కట్ చేయించి వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. వృద్ధుల ఆశీస్సులు తమకెంతో సంతోషాన్ని ఇస్తాయంటూ సంధ్యారాణి తెలిపారు. అలాగే వానచింతలపూడి గ్రామానికి చెందిన అనారోగ్య బాధితుడు నాగవీరభద్రరావుకు నెల రోజులకు సరిపడా మందులు అందజేసి తమ సేవా కార్యక్రమాలను కొనసాగించారు. సంధ్యారాణి, మాది ముమ్మడివారం మండలం పల్లిపొలం గ్రామం. ఈరోజు నా కుమార్తె దివ్య బర్త్డే సందర్భంగా ఈరోజు అమలాపురంలో ఉన్నటువంటి ఎస్కే ఓల్డేజ్ హోమ్కి అన్నదానం చేయడం జరిగింది. అలాగే అన్నదానంలో 35 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీలో ప్రతి ఒక్కరు కూడా బర్త్డేలు పెళ్లి రోజులు కూడా ఇలాంటి ఆశ్రమంలో జరుపుకుంటే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామగుండం ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికులను మెడికల్ చెకప్ పేరుతో వేధించడం ఆపాలని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్టీపీసీ ధన్వంతరి ఆసుపత్రి ఎంసీఎంఓకు జేఏసీ నాయకులు మెమోరాండం సమర్పించారు. మెడికల్ చెకప్ విధానం కార్మికులపై అనవసర ఒత్తిడి పెంచుతోందంటూ ఆరోపించారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. నానా రకాల ఇబ్బందులు గురి చేస్తూ మరి వారిని ఫిట్ చేయకుండా ఆవేదనకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా సీఎంఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్క టెస్టుకు అన్నీ కూడా ధన్వంతరి హాస్పిటల్నే మెడికల్ టెస్టులు చేసి ఏదైతే సదుపాయాలు ఉంటుందో కార్డియాలజిస్ట్ కావచ్చు, లేకపోతే బీపీ షుగర్ సంబంధించిన మందులు కావచ్చు, అన్నీ కూడా ఈ ధన్వంతరి హాస్పిటల్లో ఏర్పాటు చేస్తేనే మీరు మెడికల్ టెస్ట్ చేయాలి. లేనటువంటి రక్తం ఉన్నాడు కూడా రక్తం తగ్గేటువంటి పరిణామాలను ఈ ఎన్టీపీసీ యాజమాన్యమే వాళ్ళ ఉసుగొలిపేటువంటి కార్యక్రమం తీసుకుంది. మేము దీని విషయంలో అనేక సందర్భాలలో మన జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మీరు ఇంత పెద్దగా వీళ్ళ కార్మికులు ఇబ్బంది పెట్టకండి, నార్మల్ చెకప్లు చేయండి, అది కూడా డ్యూటీ లోపల ఉన్న కాడనే ఇది మా ఫస్ట్ ఎయిడ్ కార్డు ఇంతకుముందు చేశారు అక్కడనే చేసి వదిలేయండి అని చెప్పారు. అంటే కూడా చేస్తామంటా ఉన్నారు. అక్కడ కాకుండా ఇక్కడికి ధన్వంతరి హాస్పిటల్ పట్టుకొచ్చి ఆ పైకి 2 అంతస్తుల పైకి ఎక్కించి అక్కడ బీపీలు చూస్తూ ఉంటారు. 2 అంతస్తులు పైకి ఎక్కిన తర్వాత బీపీ. నారాయణపేటలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జర్నలిస్టులకు జీవిత ఆరోగ్య బీమా పాలసీ బాండ్లను అందజేశారు. తన సొంత నిధులతో జర్నలిస్టులతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు కూడా వర్తించేలా బీమా పాలసీలు చేయించి అండగా నిలిచారు. ప్రతి సంవత్సరం పాలసీలను స్వయంగా రెన్యువల్ చేయిస్తారని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పతాక ఆవిష్కరణ అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. TUWJH 143 యూనియన్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ముప్పు వాటిల్లుతున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను.
శ్రీధర్ సర్గం. నెక్స్ట్ నెక్స్ట్ మొహమ్మద్ శ్రీధర్ రావు అద్దగూడెం. ఆకుల హుషేన్ పాషా. నెక్స్ట్ టి రాజేష్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రిజాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం, భద్రతా ఏర్పాట్లు, బారికేడ్లు, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లను త్వరితగిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సరే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో జెండా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అమరవీరులకు నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాలను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రాణాలు కాపాడాలి. మీరు డిస్టర్బ్ చలో 3,50,000. పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాల ఇటుక బట్టీల కోసం కుదురుపాక గ్రామ చెరువుల నుంచి అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనుమతులకు మించి మట్టిని త్రవ్వి ఓవర్లోడ్ లారీలతో తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు అని విమర్శిస్తున్నారు. అతివేగంగా వెళ్తున్న లారీల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ కుటుంబం త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిందన్నారు. అక్రమ త్రవ్వకాలు, ఓవర్లోడ్ రవాణాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక కంపెనీకి ఇవ్వమని చెప్పారు కదా, అయితే ఆ 20 ట్రిప్పుల తీసుకునే వెహికల్స్ మీకు ఆ వెహికల్స్ ఇచ్చారు నంబరు. 25 వెహికల్స్ ఇప్పుడు ఉంటాయి కదా, వాళ్ళు వెహికల్ నెంబర్ ఏమి వాళ్ళు తెచ్చుకున్న తర్వాత వెహికల్ నెంబర్ రాసుకొని మనం వే బిల్ ఇస్తున్నారు. ఆ వే బిల్ అనేది ఆ వెహికల్ నెంబర్ ఇందులో ఎంట్రీ చేస్తాం. అంటే మనకు తెలిసింది ఏంటంటే, వాస్తవంగా వే బిల్స్ అనేది ముందు రాయకముందే వీళ్ళు వెహికల్స్ గిన్నెతోటి మేము పర్మిషన్ తీసుకొని కొట్టుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తారు కదా. ఆ వెహికల్స్ మాత్రమే ఇక్కడ చెక్ చేసుకోవడం కోసం మనం కూడా అవి ట్రాలీ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 26, 27 కూడా ఎక్కువ పోతాయి, లోడ్ పోవడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే 25 ట్రిప్స్కు తెచ్చుకుంటే 25 ట్రిప్స్కు 25 ట్రిప్స్ వరకే మనం నెంబరింగ్ వేసుకుంటున్నాం. చెరువులోకి వెళ్ళి మట్టి తీస్తున్నారు కదా, ఈ మట్టి ఎన్ని క్యూబ్స్ మీటర్లు తీయమని చెప్పి మనకు పర్మిషన్ ఉంది. కలెక్టర్ గారు ఒక్కొక్క కంపెనీకి ఫస్ట్ 25 ట్రిప్స్ చొప్పున 20 మెట్రిక్ టన్స్తోని ప్రొసీడింగ్ ఇచ్చారు. 25 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక్కొక్కరు 50కి, మళ్ళీ 100కి, అట్లా 100 ట్రిప్స్కి, 50 ట్రిప్స్కి మళ్ళీ ప్రొసీడింగ్ తెచ్చుకున్నారు. ప్రొసీడింగ్ తెచ్చుకున్న ప్రకారంగానే మేము ఇస్తున్నాం.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాస్ వద్ద పార్టీ జెండా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అమరవీరుల తెలంగాణ తల్లి విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా అమరవీరులకు జోహార్లు తెలుపుతూ ఈ రోజున ఈ తెలంగాణ సాధించి మన కేసీఆర్ గారు 2000 కోట్ల పార్టీ పెట్టి 2014లో మన తెలంగాణ సాధించిండు. 9 సంవత్సరాలు సస్యశ్యామలకు పరిపాలించిండు. ఎన్నో పథకాలు మన అడిగని కూడా ఇచ్చి అందరినీ రైతులను, కర్షకులను, కార్మికులను, మహిళలను ఏ విధంగా అభివృద్ధి పథకం తీసుకుపోయిండో మనం చూసినాం. కానీ దొంగ మాటలతో, మోసాలతో, దగాలతో ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఇలా ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు తొత్తు. కానీ మళ్ళీ తెలంగాణను మళ్ళీ ఆంధ్రలో కలిపే ప్రయత్నము మోడీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కుట్ర పంతున్నారు. మళ్ళీ ఇది గ్రహించాలి. మరి వాళ్ళు ఇలా పవన్ కళ్యాణ్ అంటాడు, వాళ్ళు అధికారంకి వచ్చినా కూడా మళ్ళీ తెలంగాణ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు అంటే అర్థం చేసుకోండి. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల వెంకటేష్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం రైతులు రహదారులపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పాడి రైతుల పాల బిల్లులు కూడా సకాలంలో చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు రాత్రి గిట్ట వర్షం పడ్డది అనుకో, మొత్తం గంగపాలు అవుతాయి. కట్ చేస్తున్నారు. ఆ ఒడ్లు చూడండి, ముందర ఒడ్లు ఎంత బాగున్నాయి. మీరు ఒక్కసారి ఒడ్లు పరిశీలన చేసి చూడండి. బస్తాకు అంటే క్వింటాల్కు 9 కిలోలు. ఇక రైతు ఎక్కడ యూజ్ చేస్తాము. ఇంకోటి బయట అమ్మితే ఎవరు కొనే పరిస్థితి లేదు. బయట అమ్మితే 1600-1700 కొంటారు మక్కలు. ఇలా ఒక ఎరువు బస్తా కూడా వచ్చే పరిస్థితి లేదు. చెప్తున్నా, ఒక రైతుగా చెప్తున్నా, చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మీడియా కూడా చెప్తున్నా, 10 రోజుల నుంచి శుద్ధి చేద్దాం అనుకున్నా, కానీ చాలా ఇబ్బంది. ఇప్పుడు నా సొంత నాకు అన్ని అంగుల్లోనే నేను ఇబ్బంది పడుతున్నా. ఇవ్వాలి రైతులకు రావాల్సిన పాల బిల్లులు 15 రోజులకు ఒకసారి ఇచ్చేది, 3 నెలలకు 4 నెలలకు దిక్కులేవు. విజయ డైరీని ఈరోజు దాన్ని సరళికిస్తురట, దాన్ని ఏంది విశదీకరిస్తురట, దాన్ని ఇంకా తొక్కేస్తురు అనేది అర్థమవుతుంది. రైతులకు 3 నెలలకు 4 నెలలకు పాలు పోసినోనికి పైసలు ఇవ్వలే. లీటర్ వాటర్ బాటిల్ కొంటే 20-30 రూపాయలు ఉంది. అలా నువ్వు ఇచ్చే 30-32 రూపాయల పాల బిల్లు 3 నెలలకు 4 నెలలకు రాకపోతే వాడు దానేం పెట్టాలి, వాడేం బతకాలి? ఏ రకంగా రైతు రాజ్యం ఈరోజు కావాలి? తిరుపతి జిల్లా రైల్వే కోడు మండలంలోని అనంతరాజుపేటలో ప్రభుత్వం బంజరు భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కేటాయిస్తున్నారంటూ సిపిఐ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో ఇంటి ఫ్లాట్లకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తహసీల్దార్ ప్రజా సంస్థలను విస్మరించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పేరు జ్యోతి చిన్నయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీకి సంబంధించినటువంటి భూమి 1237లో 5 ఎకరాల 89 సెంట్లు, అలాగే 1232లో 38 సెంట్లు, పూర్తిగా 6 ఎకరాల 38 సెంట్ల భూమిలో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు పూర్తిగా
ఆ దారులను అన్నిటిని కూడా మొత్తం ఇక్కడ అటు ఇటు పోయే దారులను అన్నిటిని కూడా పూర్తిగా రోడ్లు చేసుకొని ప్రభుత్వం భూమిని కబ్జా చేసి ప్రభుత్వం భూమిలో ఇదిగో ఫ్లాట్లు కడతా ఉన్నాడు. రోడ్లు వేస్తూ ఉన్నాడు. మరి లక్షల కోట్లు దోచుకుంటా ఉన్నా కూడా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.